సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ వీరేంద్ర చౌహాన్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఓకే, అంటే సినిమాలో మీ క్యారెక్టర్ చూడడానికి కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది. ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు రెడీ మూవీ నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ ఇంకా ముందు నుంచే ఉన్నారు. మేబీ నా చిన్నప్పటి నుంచి వస్తున్నాం. అంటే స్టోరీ వైజ్ గా చేసుకుంటున్నారు, మంచిగా ఉంది సార్. ఈ స్టోరీ చెప్పగానే మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మీ క్యారెక్టర్ లో? నా క్యారెక్టర్ అంటే డైరెక్టర్ ఆదికి నేను చెక్ సినిమా టైంలో నాకు చెప్పారు, సార్ నేను ఎప్పుడైనా సినిమా చేస్తే మీరు కంపల్సరీ నా సినిమాలో ఉంటారు. ఆయన ఆది నాకు క్యారెక్టర్ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను చేసిన ఇప్పటి వరకు అన్ని సినిమాకి ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. అయితే ట్రైబల్, అదే హంటర్. ఆయన నాకు చెప్తే నేను కొంచెం లావుగా ఉన్నాను, ఇంకా టైం ఉంది సినిమాకి, నేను 12 kgs తగ్గేశాను. ఎందుకంటే హంటర్ ఫిట్ గా అలా ఉండదు కదా. అయితే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, డిఫరెంట్ క్యారెక్టర్ మంచిగా చేయాలి, అందుకే బాగా కష్టపడాను. ఇంకో ప్లస్ అంటే నేను చాలా మంచి డాన్సర్. దాంట్లో సాంగ్ కూడా ఉంది, అయితే జాక్పాట్ ఫర్ మీ. అంటే లాస్ట్ టైం ఇన్స్టా రీల్ లాగా ఈ సాంగ్ కూడా మంచి వైరల్ అవుద్దాం అనుకున్నారు. రేపటి నుంచి సోషల్ మీడియాలో మంచి మీమ్స్, మీరు వేసే స్టెప్పులు కూడా మంచి మీమ్స్ వస్తాయి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. మూవీలో డైరెక్టర్ గారు కానీ సీన్లు యాక్ట్ చేశారని చెప్పారు మన Q&Aలో కొన్ని సీన్స్. కానీ మీకు నగేష్ కి మోహన్ ఇద్దరు క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ బాగా సింక్ అయింది అనుకుంటున్నారు మీరు? వాళ్ళ ఇద్దరే వాళ్ళ పొజిషన్ బాగా చేశారు. నా కెమిస్ట్రీ ఇద్దరితో, ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు, నేను ఆపోజిట్. అలా అంటే యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. అయితే ఇద్దరు ఈక్వలే, అందరూ చాలా మంచి పని చేశారు. వాళ్ళతో నా కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో విన్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ లో భారీ మెజార్టీతో విన్నారు. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? అండ్ కంగ్రాచ్యులేషన్స్, మార్పు కావాలి, అందుకే వాళ్ళు వచ్చారు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో కూడా మార్పు కావాలి. ఒక మంచి డైరెక్టర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ తీసుకొని వస్తారు. అయితే మీరు ఆడియన్స్ సపోర్ట్ చేస్తేనే మార్పు వస్తుంది. నా ఫస్ట్ సినిమా అయితే 2003లో వచ్చింది, ట్రెండ్ చేంజ్ అయింది. అదే నేను కోరుకుంటాను. ఈ సినిమా వల్ల కూడా కొంచెం ట్రెండ్ చేంజ్ అవ్వాలి. మంచి సినిమా ఉంటుంది, వాళ్ళకి కంపల్సరీ ఆడియన్స్ వచ్చి చూడాలి, సపోర్ట్ చేయాలి అని ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరికీ చెప్తున్నాను. నా రీల్కి 50 మిలియన్ అయింది, ఈ సినిమాకి కూడా దయచేసి 50 మిలియన్ చేయండి. 100 మిలియన్ చేస్తే జాక్పాటే కదా. ఇంకా డైరెక్టర్ గారు మంచి మంచి సినిమా తీసుకువస్తారు ఆడియన్స్ ముందుగా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.